హలో సార్ నమస్కారం సార్. గొల్లపల్లి సిఐ గారేనా? కాలేజ్ ఇన్స్పెక్టర్ అండి, చెప్పండి. సార్ సార్ ఏంటండి ఇష్యూ? లేదు సార్, ఒకటి గొల్లపాలెంలో ఒక ఇష్యూ జరిగింది. రజకులని గంటకు ఒకరిని తీసుకుపోయి చిత్రహింసలు పెట్టి చెట్టు గట్టేసి కొడుతున్నారంట. ఇక్కడ రజకులు బాధపడుకుంటూ నాకు ఫోన్ చేసినారు. మీతో సిఐ గారితో మాట్లాడాలి. నిన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా కంప్లైంట్ ఇచ్చినారు. రజకులకు మధ్యలో పాత కక్షలతోటి గొడవలు జరిగినాయట. నేను రజక సంఘానికి నేషనల్ ప్రెసిడెంట్. ఎస్ఐ గారు వెళ్ళి అక్కడ వాళ్ళు రెండు వర్గాలు జాయిన్ అయ్యి గొడవ పడుతుంటే అక్కడ కాదని చెప్పి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఓకే ఒకసారి సార్ సార్ చెప్పండి. జాతర మేమంతా పోలీసు ఇక్కడ బందోబస్తు ఉన్నాం. ఈ గొడవ జరిగిన గొల్లపాలెం ఊళ్ళో కాలనీలో. ఓకే. మాకు దానికి ఒక 2.5 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. ఓకే. మేము కూడా ప్రెజెన్స్ లో ఉన్నాను. రూరల్ సర్కిల్ నాది. సార్ గొల్లపాలెంకి సబ్ ఇన్స్పెక్టర్ గారు ఉంటారు ఎస్హెచ్ఓ కింద. ఓకే సార్. అయితే ఫస్ట్ అగ్నికుల క్షత్రియుల కుర్రోళ్ళని కొట్టారు. ఓకే. తలబెట్టి కొడితే తల పైన గాయం అయింది, రక్తం గాయం. ఓకే. వాళ్ళు ఎవరైతే అగ్నికుల క్షత్రియుల కుర్రోళ్ళు దెబ్బలు తగిలిన తర్వాత వాళ్ళ రెండు పేటలు కలిసే ఉంటాయి పక్క పక్కనే. వాళ్ళు ఏం చేశారంటే మా వాళ్ళని ఎందుకు కొట్టాల్సి వచ్చింది, కర్రబెట్టి తలకాయ పగిలేలాగా ఎందుకు కొట్టాల్సి వచ్చింది అని అడగడానికి వెళ్ళారు. వీళ్ళు అడగడానికి వెళ్ళారు మా ఊరిని ఎందుకు కొట్టాల్సి వచ్చిందని. ఎస్, అక్కడ మా ఇంటి మీదకి ఎందుకు వచ్చారని ఘర్షణ పడ్డారు. అక్కడ ఇరు వర్గాలు తోసుకున్నారు. వీళ్ళు మెడికల్ ఇంటిమేషన్కి వెళ్ళారు. మొట్టమొదటి తలకాయ పగిలిన వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి కుట్లు వేయించుకున్నారు. అట్లానే మా ఇంటి మీదకి వచ్చి మా మీద దాడి చేశారని ఇప్పుడు మీరు ఎవరైతే చెప్తున్నారో రజకులు వాళ్ళు వాళ్ళ ఫాదరు రజకుల ఫాదరు వాళ్ళు ఎమ్మెల్సీ ఇంటిమేషన్కి వెళ్ళారు. ఎమ్మెల్సీ ఇంటిమేషన్కి వెళ్ళి జస్ట్ కుట్లు వేయించుకున్నాడు. ఆయన వచ్చేసాడు. వీళ్ళకేమో కౌగ్గా ఎక్కడ కూడా విజిబుల్ ఇంజరీ లేదు. పన్ను కదిలిందని చెప్తున్నారట. పన్ను ఇరిగింది అంటున్నారంటే, ఇరగటం అంటే ఊడిపోవటం కాదు, కదిలింది అంటున్నారు వీళ్ళు చెప్పడం భాషలో. జస్ట్ ఆ టీత్ ఊగుతుందని చెప్తున్నారు. అయిపోయింది. అక్కడికి అయిపోయిన తర్వాత వాళ్ళు ఏదో ఫస్ట్ ఎయిడ్ చేసి పంపించేశారు. పంపించిన తర్వాత ఏం చేయాలి, పోలీస్ స్టేషన్కి వచ్చి వీళ్ళిద్దరు బోత్ పార్టీస్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేసుకోవాలి. అవును. వీళ్ళు ఆ పెద్దలు ఏం చేశారంటే వీళ్ళని పిలిచారు, ఎవరు రజకులను పిలిచారు. పక్కనే కదా పేట. వెళ్తే వీళ్ళని కూర్చోబెట్టేశారు. మా వాళ్ళని ఎందుకు తలకాయ బాధ కొట్టాలని కూర్చోబెట్టేపటికి ఎస్ఐ గారికి తెలిసి ఎస్ఐ గారు వెళ్ళి మీరు కూర్చోబెట్టడం ఏంటని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. బోత్ పార్టీస్ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. ఇప్పుడు చిత్రహింసలు పెట్టడం మాకేం పని చెప్పండి. మీరు కదా సార్, మీరు హింసలు పెట్టారు అనట్లేదు. మత్స్యకారులు ఒక 1 అవర్ కింద ఒక ఆయన తీసుకొని వెళ్ళారట. ఇప్పుడు లైవ్ లో కాల్ చేసినారు. ఎస్ఐ గారు నాకు ఫోన్ చేశారు. ఆల్రెడీ 2 పక్కల ఎమ్మెల్సీలు తీసుకొని కేసులు కడుతున్నారు. పెట్టినారు కానీ గంట కింద తీసుకుపోయినారంట. రోడ్ల మీద పడి ఏడుస్తున్న వాళ్ళు ఏం చేసినారంటే ఒక మనిషిని ఇంట్లోకి వెళ్ళి లాక్కొని